వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు. ఈ వీడియోలో నేను జీరో ఆయిల్ సమోసాని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ రోజుల్లో చాలా మంది ఆయిల్ ఫుడ్ తినాలంటేనే భయపడుతూ ఉన్నారు కదా. అలాంటి భయం లేకుండా అసలు డీప్ ఫ్రైయే చేయకుండా సమోసాలని ఈజీగా హెల్దీగా చేసుకోవచ్చు. ఈ సమోసాలలో ఆయిల్ అనేది అస్సలు ఉండదు కాబట్టి డైట్‌లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఉంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం గనక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్‌ని తీసుకుని ఇందులో 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వామును తీసుకుని 2 చేతులతో కొంచెం నలిపి ఇందులో వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే పావు టీ స్పూన్ ఉప్పు, అలాగే అర కప్పు వరకు పెరుగుని వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. ఇందులో వేసిన గోధుమ పిండికి బదులు మైదా పిండిని కూడా యూజ్ చేయొచ్చు. కానీ అది హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి గోధుమ పిండితోనే చేసుకోండి. ఇందులో కొంచెం కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మనం ఇందులో యూజ్ చేసిన పెరుగు అనేది పుల్లగా అస్సలు ఉండకూడదండి. అలాగే ఈ పెరుగుని వేసుకుని కలుపుకుంటే సమోసాలు పైన అనేది హార్డ్‌గా కాకుండా సాఫ్ట్‌గా అయితే వస్తాయి. ఇలా కలుపుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోగా మనం ఇందులో కావాల్సిన స్టఫింగ్‌ని ప్రిపేర్ చేసుకుందాము. పక్కన స్టవ్ పైన ఒక ప్యాన్‌ని పెట్టుకుని ఇందులో 2 టీ స్పూన్ల వరకు బటర్‌ని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి. బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసి ఇందులో వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందే ఒక పెద్ద సైజ్ బంగాళదుంపల్ని ఉడకపెట్టుకుని 1 కప్పు వరకు ఇందులో వేసుకోవాలండి. ఇందులోనే కొంచెం క్యారెట్ తురుము, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ గరం మసాలా, అలాగే లాస్ట్‌లో చిటికెడు పసుపుని కూడా వేసుకుని ఇవన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మీరు బఠానీని కానీ, స్వీట్ కార్న్‌ని కానీ ఇలా మీకు నచ్చిన వెజ్జీస్ ఏవైనా వేసుకుని కూడా ఈ స్టఫింగ్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ స్టఫింగ్‌ని 1 ఇయర్ పిల్లలకి కూడా అన్నంలో కలిపి పెట్టొచ్చు. కానీ గరం మసాలా, కారం కొంచెం అవాయిడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసి ఈ స్టఫింగ్ చల్లారేలోపు పిండిని సమోసాలాగా చేసుకోవాలి. దానికోసం ఫ్లోర్ పైన కొంచెం పొడి పిండిని వేసుకుని మొత్తం పిండిలో నుంచి 4 భాగాలుగా చేసుకుని చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి. ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసుకుని దీన్ని మధ్యలోకి 2గా కట్ చేసుకుని ఇలా వీడియోలో చూపించే విధంగా ట్రయాంగిల్ షేప్‌లో సమోసాలాగా చుట్టుకోవాలండి. ఓపెన్స్ ఉన్న దగ్గర ఒకసారి బాగా ప్రెస్ చేసుకుంటే మనం స్టఫింగ్ వేసుకున్న తర్వాత సమోసా అనేది విడిపోకుండా ఉంటుంది. ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్‌ని కొంచెం ఫిల్ చేసుకుని ఎడ్జెస్‌ని గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఇందులోని స్టఫింగ్‌ని మనకు నచ్చిన విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చీజ్ వేసుకోవచ్చు, చికెన్‌తో కూడా స్టఫింగ్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే ఎగ్‌తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే సగం వాటిలో చీజ్ వేసుకుంటున్నాను. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పక్కన స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని ఇందులో అడుగున కొంచెం ఇసుకను వేసి మధ్యలో ఒక స్టాండ్‌ని పెట్టి మూతను పెట్టేసి ఒక 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం అరేంజ్ చేసుకున్న సమోసాల ప్లేట్‌ని ఇందులో పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మూతను తీసి ఇంకొక సైడ్ టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూతను పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, కలర్ అనేది ఇలా రావాలన్నమాట. ఆ తర్వాత వీటన్నిటిని వేరొక ప్లేట్‌లోకి పక్కకు తీసేసుకోండి. తర్వాత నెక్స్ట్ బ్యాచ్‌లో మిగిలిన సమోసాలను కూడా పెట్టేసుకోండి. చూసారు కదండి, అస్సలు ఆయిలే యూజ్ చేయకుండా సమోసాలని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఇందులో ఆయిల్ అస్సలు యూజ్ చేయం కాబట్టి ఎవరైనా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. అంతేనండి, జీరో ఆయిల్ సమోసా అయితే రెడీ అయిపోయింది. మరిన్ని ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కావాలంటే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు.